బంధనంతో ఒకసారి చూడొచ్చు. వాటి సంఖ్య 721. ఈ స్థలం కొంచెం ధ్యానించారు. ఇక్కడే బాక్స్ తీసుకెళ్తాను కదా. ప్రియా యేసు రాజును నే చూచినా చాలు, మహిమలో నే నాయనతో ఉండే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించినా చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించినా చాలు. కొంచెం సమయం మీరందరూ మౌనంగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాం. సమయం మనకు చాలా తక్కువగా ఉంది. కొద్ది నిమిషాలు ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకునే వారిగా ఉంటాం. అపోస్తలుడైన పౌలు
తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. అయ్యా మాట్లాడబాకండి గెద్దుకు కొంచెం సేపు. మీరు మౌనంగా ఉంటే పీటర్ను కూడా గౌరవించినట్టు ఆయన ఆత్మ సంతోషిస్తుంది. మౌనంగా ఉంటే మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొద్ది నిమిషాలు. తెస్సలోనికీయుల మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుకుంటాం. బాగా అందరికీ తెలిసినటువంటిదే జ్ఞాపకం చేసుకుంటాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రించుతున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మా పరలోకపు తండ్రి, ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటూ ఉన్నాం. మీ దాసును మీరు జ్ఞాపకం చేసుకున్నారు. దయగలిగిన తండ్రి, మంచి విశ్రాంతిలోనికి, నిద్రలోనికి మీ దాసును తీసుకుని పోయినారు. వారిని గురించి నిరీక్షణ లేని ఇతరులకు తెలియదు. అలాంటి వారంగా మేము ఉండడం మీకు ఇష్టం లేదు. అందుకే మీ దాసుని భౌతిక కాయమును మీ వాక్యములకు సమర్పించి మన్నుకు మార్చే సందర్భముగా కొద్ది నిమిషాలు మీ మాటలు మాకు అనుగ్రహించండి. సమయం ఆశీర్వాదకరంగా ఉంచమని, మీరే మహిమ పొందమని యేసు ప్రభు దేవుని నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీలో ఉన్నటువంటి ప్రభు ప్రజలకు రాస్తూ సహోదరులారా అని చెప్పడం చూస్తూ ఉన్నాం. ప్రభువు నందు మనమందరము కూడా సహోదరులము, సహోదరులము. ఈ పదము ఎవరికి అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే, ఒక కడుపును పుట్టినటువంటి వారు మాత్రమే వారు సహోదరులు, సహోదరులుగా ఉండగలుగుతారు. ఈ గొప్ప ఆధిక్యతను ఎవరో ఎక్కడో ఉన్న మనందరికీ ప్రభు మనకి ఇచ్చాడు. కాబట్టి మనం అందరం కూడా పీటలతో కూడా మనం ఒకరితో ఒకరు సహోదరులము, సహోదరులము అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అయితే మనం కాకుండా ఇతరులు ఉన్నారు, వారికి నిరీక్షణ లేదు అని చూస్తూ ఉన్నాం. దేవుని ప్రజలుగా మనము నిరీక్షణ కలిగినటువంటి ప్రజలు. అందుకే నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు అని పౌలు, అయ్యా తర్వాత చూద్దాం, మీరే కదా అడగకండి, ఇష్టం చెప్పకండి. నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు అని చెప్పడం చూస్తూ ఉన్నా. అందుకే ప్రభువు నందు దేవుని దాసులు ఇటున్న నిద్రించారు అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి నిద్ర అనే పదాన్ని మనం ఉపయోగించినప్పుడు అందులో మనకు ఒక నిరీక్షణ కనబడుతూ ఉంది. ఆ నిరీక్షణ ఏంటంటే మేలుకుంటాడు అని. కాబట్టి ఆయన కూడా ఒక దినం మేలుకుంటాడు. అందుకే ప్రభువు యోహాను సువార్తలో మనం గమనిస్తూ వస్తే ఓ మాట చెప్పడం చూస్తాం కదా. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఓ మాట చెప్పడం చూస్తాం. 28వ వచనం, దీనికి ఆశ్చర్యపడకుడి. కొన్ని పర్యాలు కొన్ని సంగతులు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అయితే మీరు ఆశ్చర్యపడబాకండి అంటూ ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ శబ్దము విని. కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు, ఒక ఉంది, ఆ కాలమున సమాధులలో ఉండే వారందరూ కూడా ఆయన శబ్దం వింటారు అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. మనమందరము సమాధులకు బయట ఉన్నాం, కలిగిన ఆయా సమయాల్లో ఆయన శబ్దాన్ని విన్నా పాటించం. అయితే ఒక దినం ఆయన శబ్దం ఎవరు వింటారు అని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే సమాధులలో ఉన్నవారు అనే మాట చూస్తూ ఉన్నాం. కాబట్టి పీటరన్న తను రక్షించబడింది మొదలుకొని దేవుని స్వరానికి, దేవుని వాక్యానికి ఎంతో ప్రాముఖ్య వ్యక్తి. ఆయన సమాధిలో ఉన్నప్పటికీ ఒక దినం వస్తుంది, ఆయన శబ్దము ఆయన వింటాడు అనేటువంటిది ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఆ విన్నప్పుడు 29వ వచనం కనబడుతూ ఉంది, మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చేదరు అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మేలు చేసిన వారికి పునరుత్థానం ఉంది,
కీడు చేసిన వారికి కూడా పునరుత్థానం ఉంది. అయితే మేలు చేసిన వారికి ఉన్న పునరుత్థానం ఏంటి అని అంటే జీవము అని మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. మన శరీరంలో జీవం ఉంది, దాన్నే ప్రాణము అంటాం. అయ్యా కొంచెం సేపు ఉండండి, ఎందుకు ఇవన్నీ బాగానే ఉంది, గమనం ఉండండి. కాబట్టి మన దేహంలో కూడా జీవం ఉంది. ఆ జీవము శాశ్వతమైనది కాదు, తాత్కాలికమైనటువంటి జీవం. అది కొద్ది కాలం మాత్రమే పరిమితి కలిగినటువంటిది. ఆ జీవము పోతుంది, దానినే మరణము అంటాము మనం. అందుకే మన శరీరంలో 3 భాగాలు ఉన్నాయి. శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. ఎప్పుడు జీవం ప్రాణం పోతా ఉందో ఆత్మ దేహాన్ని విడిచిపెడుతున్నట్టుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. విడిచిపెట్టిన తర్వాత గమనిస్తూ ఉంటూ ఉంటాం, నిత్య జీవం, శాశ్వతమైన జీవాన్ని పొందినటువంటి వారుగా, వారు నిత్య జీవంలో జీవించే వారుగా ఉండడానికి సమాధులలో ఆయన శబ్దమే విని వారు మేలుకుంటారు అని కనబడుతూ ఉంది. అయితే తీర్పు పునరుత్థానం ఉంది. అది ఎవరికంటే కీడు చేసిన వారికి, వారు కూడా మేలుకుంటారు. ఆ తర్వాత గమనిస్తాం, వారు చేసిన క్రియలను బట్టి తీర్పు పునరుత్థానం, అది పాతాళం అని, అగ్నిగంధకాలతో మండే గుండం అని, నిత్య శిక్ష అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి మానవుని యొక్క జీవితం మరణంతో ముగింపు కాదు, మరణం తర్వాత కూడా జీవితం ఉంటా ఉంది. అందుకే మరణము అనేటువంటిది చాలా మంది అనుకుంటారు అది ముగింపు అని, కానే కాదు. మరణం అనేటువంటిది మన జీవితాల్లో ఒక మలుపు మాత్రమే. మలుపు అంటే మనం పోతూ ఉంటాం, ఆ రోడ్డు టర్నింగ్ ఉంటుంది, ఆ టర్నింగ్లో పోయిన తర్వాత వాళ్ళు మనకు కనబడరు. మనకి ఎప్పుడు కనబడతారు? మనం కూడా ఆ టర్నింగ్లో పోతాం, అప్పుడు కనబడతారు. చాలా కాలం క్రితం నేను నా భార్య బండి మీద పోయి వస్తూ ఉన్నాం పరిచయకి. రాత్రి 12 దాటింది. బండి మీద పోతే కూడా బాగా మాట్లాడుకుంటూ ఉంటాం మేము. ఎందుకు ముందు చూసి అంటా ఉంది, ఏదో ఎర్రగా కనపడుతుంది అంటుంది. ఇప్పుడు కాదులే, సుమారు 35 సంవత్సరాల క్రితం. అప్పుడు నేను చూశాను. అప్పుడు మన ముందు బండి పోతుంది అని చెప్పాను. మళ్ళా మాటల్లో పడ్డాం, పోతానే ఉన్నాము బండి మీద. ఏది బండి పోతుందంటే కనపడలేదు అంది. మళ్ళీ నేను కూడా చూసాను, ముందుకు దీర్ఘంగా కనపడలేదు. నాకు అర్థమైంది, అక్కడ రోడ్డు మలుపు ఉంది, ఆ మలుపులోకి పోయింది బండి అని చెప్పాను. మాట్లాడుకుంటేనే మేము పోయినాం, ఆ మలుపులోకి మా ముందు పోతున్న బండి కనబడుతూ ఉంది. అందుకే దేవుని దాసులు ఈ దినం ఆ మలుపులోకి ఆయన పోయినట్టుగా కనబడుతూ ఉన్నాడు. అందుకే దేహం ఉంది కానీ ఆత్మ కనపడ్డా ఉన్నా. తప్పనిసరిగా మనం కూడా ఒక దినము ఆ మలుపులోకి పోతాం, అప్పుడు ఆయన్ని చూస్తాం. ఆ తర్వాత గమ్యం ఉంది, జీవితం ఉంది. మరణం మనుషుల జీవితంలో ఒక మలుపే కానీ ముగింపు కాదు. దేహముతో జరిగించిన దానిని బట్టి మరణం తరువాత గమనిస్తూ ఉంటున్నాం, ఆ ఆత్మ ఫలితాన్ని పొందేదిగా కనబడుతూ ఉంది. అందుకే ప్రకటన 14-13 చదువుతాం కదా, అంతటి ఎప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు. నిజమే, వారు తమ ప్రయాసములు వారి విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెబుతూ ఉన్నాడు. ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి, ఆ నిత్య జీవులకు ప్రవేశించడానికి వారి క్రియలు అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. మరణం రాకముందు మన క్రియలు ఆ జీవ పునరుత్థానానికి మూలమైనవిగా ఉండేదిగా ఉండాలి. అప్పుడే మనం మరణం మేలినదిగా ఉంటూ ఉంటుంది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం కదా, సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. సుగంధ తైలం అది సువాసననిచ్చేటువంటిదిగా కనబడుతూ ఉంటూ ఉంటుంది. దానికంటే మంచి పేరు అనేటువంటిది మేలు అని కనబడుతూ ఉంది. ఎందుకంటే దేహం కనబడదు కానీ ఆ మంచి పేరు అనేటువంటిది శాశ్వతంగా తరాల వరకు ఉండేదిగా కనబడుతూ ఉంది. అలాంటి వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ మాదిరి మనకు ఆశీర్వాదాన్ని కలిగించేదిగా కనబడుతూ ఉంది. కాబట్టి మరణదినము తర్వాత 2వ పదం చూస్తూ ఉంటూ ఉంటాం. ఒకరి జన్మదినము కంటే మరణదినము మేలని చూస్తూ ఉంటూ ఉన్నాం. కారణం ఏంటి అంటే జన్మ మనల్ని ఈ లోకంలోకి తెచ్చిందిగా కనబడుతూ ఉంది. మరణం ఈ లోకంలో నుంచి నిత్య జీవం కొరకే మనల్ని సిద్ధపరిచేదిగా కనబడుతూ ఉంది. అందుకే ప్రసంగి గ్రంథంలో మనం చదువుకున్నట్టు ఆ భాగంలో చూడండి, 7వ అధ్యాయంలో ఒక మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. 2వ వచనం చివరి భాగం, 2వ వచనం చివరి భాగం, లేదా వచనం చూడండి. విందు జరుగుతున్న ఇంటికి పోవడం కంటే ప్రలాపించుతున్న వారి ఇంటికి పోవడం మేలు. మరణం అందరికీ వచ్చును కనుక బ్రతుకు వారు దానిని మనసున పెట్టుదురు. మరణం అందరికీ వస్తుంది. అదే బ్రతికినటువంటి మనం అందరం కూడా
మనసులో పెట్టాల్సిన ఒక ప్రాముఖ్యమైన మాట ఉంది, మనం కూడా మరణిస్తాం. దేవుని దాసులు మరణించారు కదా, నేను మరణించను అని చెప్పగలిగిన ఎవ్వరు కూడా లేరు. మనం కూడా మరణించాలి. మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. మరణం రాకముందు మరణమును మనసులో పెట్టుకొని జీవించడం ద్వారా గమనిస్తూ ఉంటాం. ఆ తర్వాత జీవ పునరుత్థానం కొరకే మనం సిద్ధపరచబడే వారిగా ఉంటూ ఉంటాం. ఆ జీవ పునరుత్థానం అనే పదం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. తిరిగి లేచుట, జీవించుట అనే సంగతులు కనబడుతూ ఉన్నాయి. అందుకే మనం గమనిస్తూ వస్తే కొరింథీ మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో ఈ మాటలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. చూడండి, తీసిన వారు కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం గమనిస్తూ వచ్చినప్పుడు ఈ మాటలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. ఒక మాట చదవండి, 23వ వచనంలో చదువుతాం. క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు, ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. కానీ ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడుదురు. ప్రథమ ఫలము క్రీస్తు అనే మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అంటే ఆ పునరుత్థానము అనేటువంటి ఫలములో క్రీస్తు మొదటి ఫలము అనేది మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అందుకే ఈ కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలోనే 3వ వచనంలో చూస్తే పౌలు అంటాడు, నాకు ఇవ్వబడిన ఉపదేశం ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను అని చూస్తూ ఉంటూ ఉన్నాం. పాపముల జీతం మరణం, దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఆ మరణమును శాసించినటువంటి ఆయనే మరణించాలి. ఆయన మరణించకపోతే ఆ శాసనం కొట్టివేయబడదు. కాబట్టి ఇప్పుడు దేవుడు మన కొరకు మరణించాలంటే ఆయనకు దేహము లేదు, ఆయన ఆత్మస్వరూపి. అందుకే ఆ సృష్టికర్త అయిన దేవుడు క్రీస్తు యేసు అభిషక్తుడుగా, రక్షకుడుగా మానవ దేహముతో లోకములో జన్మించి లోకములో ఉండే మనుషులందరికీ పాప ప్రాయశ్చిత్తం కొరకై ఆయన చనిపోయినాడు. ఆయన సమాధి చేయబడినాడు. 4వ వచనంలో చూస్తాం కదా, 3వ దినమున ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచెను అని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. మన ప్రభువు యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు. ఆయన పునరుత్థానుడిగా లేచిన తర్వాత 40 దినములు ఈ భూమి మీద ఉండి తన భక్తులైన వారికి అనేకులకు కనబడి సర్వలోకములకు వెళ్ళి సువార్త ప్రకటించండి, నమ్మిన వారికి రక్షణ అని చెప్పి నేను మరలా వస్తానని చెప్పి ప్రభు పరలోకానికి వెళ్ళిపోయినాడు. ఆ విధంగా ఆరంభమైన ఈ సువార్త మనమందరము రక్షింపబడుటకు కారణమైనట్టుగా మనం చూస్తాం. ఈ రక్షణ మనకి ఏం చూపిస్తా ఉంది? మన ప్రభు తిరిగి లేచాడు, ఆయన పునరుత్థానుడు, ఆయన ప్రథమ ఫలముగా కనబడుతూ ఉంటూ ఉన్నాడు. ఒక దినం వస్తూ ఉంటూ ఉంది. ఆ సమయంలో ఆయన వారు ఏం చేయబడతారంట? బ్రతికించబడతారు. అందుకే దేహములో ఉండే కాలంలో నువ్వు ఎవరు వాడవో అనే సంగతి నీ అంతరాత్మకు నీకు అర్థమై ఉండాలి. అర్థమవుతుందా? నువ్వు సాతాను సంబంధివా లేక దేవుని సంబంధివా? ఆదాముతో మనం అందరము అపవాది పక్షంగా కనబడుతున్నాం. ప్రేమ కలిగిన దేవుడు మన కొరకు ఈ లోకములకు వచ్చి ఆ లేఖనములన్నీ చదువుకుంటూ పోలేం, కానీ తన ప్రాణమును రక్తమును క్రయముగా మన కొరకై చెల్లించి మనను కొన్నాడనే సంగతి దేవుని వాక్యం కనబడుతూ ఉంది. ఎవరిని ఆయన కొన్నవారికి కనబడుతున్నారో వారు ఆయన వారు. వారి క్రియలు, వారి మాటలు, వారి తలంపులు, వారి ప్రవర్తన, వారి ఆసక్తి ఇవన్నీ కూడా వారిని చూసినప్పుడు ఆయన వారు అని కనబడే వారిగా కనబడాలి. ఈ దినాల్లో చూస్తున్నా విచిత్రమైన మనుషులను చూస్తున్నాను నేను. క్రైస్తవులు అని చెప్పుకుంటాం, ఆయన వారు అని చెప్పుకుంటాం, వాసన కూడా కనబడదు. ఎంత దౌర్భాగ్యమైన జీవితమో. ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు. ఇప్పుడే నీ మరణం అయితే ఏంటి నీ సంగతి? ఆయన 82 సంవత్సరాలు జీవించాడు. నేను కూడా జీవిస్తానని చెయ్యెత్తి మనం ఎవరిమైనా ధైర్యంగా చెప్పగలమా? చెప్పలేము. మరణానికి మర్యాద లేదు. మరణం ఎప్పుడైనా రావచ్చు. మరణానికి వ్యాధి అక్కర్లేదు. అర్థమవుతుందా? ఈ సమయంలో మరణం వస్తే ఏంటి నీ సంగతి? ఆయన వారుగా కనబడుతున్నారా? ఎప్పుడో ఆయన వారు అంటాం, ఎప్పుడో సంగతి కాదు, ఇప్పుడు ఆయన వారిగా కనబడుతున్నారా? అది నీ మనసుకి అర్థమవుతుందా? ఆయన వారిగా జీవించే వారిగా కనబడుతున్నామా? దాసుల గురించి చూసా 3 దినాలుగా సాక్ష్యాలు చెబుతున్నారు. నీ బ్రతుకుల గురించి చెప్పగలరు ఎవరైనా? వ్యక్తిగతంగా వాళ్ళ గురించి ఆలోచన చేసుకుందాం. ప్రభు మహిమ కొరకై వ్యక్తిగతంగా ఆ రాబోతున్న తీర్పును తప్పించుకొని నిత్య జీవాన్ని పొందడానికి ఆయన వారుగా మనం ఉండడం ద్వారా ప్రభు మనం బ్రతికించబడే వారిగా కనబడతాం. ఎంత గొప్ప ఆధిక్యత! ఇక్కడ ఎవరు అంటా ఉన్నారు, ఏమని? చదవండి 35వ వచనం. అయితే మృతులేలాగు లేతురు,
మృతులు ఎలాగూ లేతురు, వారెట్టి శరీరముతో వత్తురు, వారు లేస్తారని చెబుతున్నావు కదా, వారు మృతులు కదా, వారి దేహం మట్టిలో పెట్టబడింది కదా, అది పాడైపోయింది కదా, వాళ్ళు ఎట్లా లేస్తారు, వాళ్ళకి దేహం కావాలి కదా అని ఒకరు అడుగుతా ఉన్నాడంట. ఆ అడుగుతున్న మనుషుని గురించి ఇక్కడ పౌలు అంటాడు, ఓ అవివేకి అనడం చూస్తా ఉన్నాం. ఓ అవివేకి అంటే అర్థం ఏంటంటే ఓ తెలివి తక్కువడా అని అనడం అన్నమాట. చూసారా, ఇప్పుడు పౌలు అంటాడు ఆ మాత్రం నీకు అర్థం కాదా. ఇప్పుడు అంటాడు చూడండి, ఒక వ్యవసాయకుడు ఒక విత్తనాన్ని భూమిలో విత్తుతూ ఉన్నాడు. విత్తిన తర్వాత ఆ విత్తనం ఏమైపోతుంది చెప్పండి, చచ్చిపోతూ ఉంది. ఆ చచ్చిపోయిన తర్వాత ఆ విత్తనముల నుండి మొలకొస్తూ ఉంటూ ఉంది. ఆ చచ్చిపోయిన విత్తనానికి శరీరాన్ని ఎవరిచ్చారు చెప్పండి, దేవుడే ఇచ్చాడు. అలాగే శరీరం భూమిలో పెడతాం, అది పాడైపోతుంది. ప్రభు వస్తాడు, ఆ శబ్దాన్ని ఆయన వింటాడు, మహిమ శరీరానికి ఇవ్వబడుతుంది. ఆ మహిమ శరీరంతో ఆయన సజీవుడుగా లేపబడతాడనేటువంటిది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకని 2 వచనాలు ఇక్కడ చెప్పి నేను ముగించేస్తాను. ఇక్కడ మనం గమనిస్తా వస్తే 42వ వచనంలో ఓ మాట కనబడుతూ ఉంది, లేక 41వ వచనం చూడండి. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి యొక్క నక్షత్రమునకును మరి యొక్క నక్షత్రమునకును భేదము కలదు కదా. సూర్యుని మహిమ వేరు వేరు, నక్షత్రములకు మహిమ వేరు. కాబట్టి మనం గమనిస్తా వస్తే ఆ మహిమను బట్టి భేదం కనబడుతున్నట్టుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. ఎందుకు ఈ మాట చెబుతున్నాడు, ఈ దేహానికి దేవుడు ఇవ్వబోయే దేహానికి భేదం ఉంది అని ఇక్కడ పౌలు చెప్పడం చూస్తా ఉన్నాం. ఆ భేదం ఏంటి అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అని అంటే 42వ వచనంలో అంటాడు, మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఈ శరీరం క్షయమయ్యే శరీరం, ఎంతో జాగ్రత్త చేస్తే 5 దినాలు ఉంది. ఇంకో దినాలైతే వాసన వస్తుంది, ఉబ్బిపోతుంది, పనికి రాకుండా పోతుంది. ఇది క్షయమైపోయేటువంటి శరీరం. అలాంటి క్షయమైపోయే శరీరాన్ని భూమిలో మనం విత్తేవరంగా కనబడుతూ ఉంటూ ఉన్నాం. అయితే ఒక దినం ఏమవుతుందని మనం చూస్తామనంటే అక్షయమైనటువంటి దేహముగా లేపబడుతుంది. అక్షయము అనగా క్షయము కానిది అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఈ దేహం 22 సంవత్సరాలు క్షయమైపోయింది. ఆ వృద్ధాప్యంలో శరీరంలో ఉండే బలహీనతలు ఎన్నో ఆయన ఎంతో కృంగదీసేవి. నాకు అనేవాడు, అన్నా నన్ను ఎందుకు తీసుకొని పోలేదన్నా, నా కొరకు ప్రార్థన చేయన్నా, ఇక చాలన్నా, నేను పరలోకానికి పోతానన్నా, ఎన్నో పర్యాలు ఒక 5-6 నెలల నుంచి అయితే ఎక్కువగానే చెప్తా ఉంటూ ఉండేవాడు. కారణం ఏంటి, ఆయన శరీరంలో బాధ ఆయనకు తెలుసు, మనకు తెలియదు. అలాగే శరీరాన్ని విడిచిపెట్టాలనేటువంటి కుతూహలము ఆయన కనబడుతూ ఉంది. దేవుడు కూడా మెచ్చాడు. కాబట్టి ఆయన శ్రమ నుండి ఆయన విడిపించాడు, నిత్యమైన మహిమలోకి ఆయన తీసుకుని పోయేట్టుగా చూస్తా ఉన్నాం. విడిచిపెట్టిన దేహము క్షయమయ్యే దేహం కనుక అలా మనం విద్దుతూ ఉన్నాం. అక్షయమైన దేహముతో ఒక దినము ఆయన లేపబడుతున్నాడని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అక్కడే చూడండి, ఘనహీనమైనదిగా విత్తబడుతుంది, మహిమగలదిగా లేపబడుతుంది, బలహీనమైనదిగా విత్తబడుతుంది, బలమైనదిగా లేపబడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆ తర్వాత 44వ వచనంలో అంటాడు, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. కాబట్టి ఇది భౌతికమైన శరీరం, ప్రకృతి సంబంధమైన శరీరం. అలాగే శరీరం విత్తబడుతూ ఉంటూ ఉంది. అలాగే విత్తబడి ఆత్మ సంబంధమైనటువంటి దేహముగా శరీరముతో ఆయన తిరిగి లేపబడుతూ ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. ఆ శరీరంతో ఒక దినం మనం చూస్తాం. ఈ శరీరాన్ని దినంతో ఇక చూడడం మనం. అయితే ఆత్మ సంబంధమైన శరీరముతో దాచుని మరలా మనం చూసేవారంగా ఉంటూ ఉంటాం. ఈ మాట చెబుతూ పౌలు అంటూ ఉన్నట్టు 44వ వచనములో శరీరం ఉన్న ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది అనే మాట కనబడుతూ ఉంది. చూసారా, ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది, ఈ శరీరం లేదని మనలో ఎవరు చెప్పజాలం. అయితే ఇక్కడ అంటాడు, ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది అనే మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఎంత ఖచ్చితమో అలాంటి దేహము పైన లేపబడుతూ ఉన్నాడు. దశలోక మొదటి పత్రికలో మనం గమనిస్తూ వస్తే ప్రభు వస్తాడు ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో. అప్పుడు మృతులైన వారందరూ కూడా లేపబడతారని మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో ప్రభువునందు ఆయన వారిగా మనం ఉంటే ఆ సమయంలో మనం ఏం చేస్తాము అంటే మార్పు చెందుతాం. అంటే ప్రకృతి దేహాన్ని విడిచిపెడతాం, మహిమా దేహాన్ని పొందుతాం.
ఆత్మ సంబంధమైన దేహంతో లేపబడినటువంటి వారితో మనం కలుసుకొని ఆకాశ మండలముల మీద గుండా కొనుకోబడతాం. మనం సదాకాలం అంట మనం ఎవరితో ఉంటామని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే ప్రభువుతో కూడా ఉంటాం. ఇక్కడ అక్కడ ఎడబాటు లేనే లేదు. అది లోకంలో ఉండే కాలం కొంతకాలం ప్రతి ఒక్కరికి కూడా భార్య భర్తకు, భర్త భార్యకు, తండ్రుల పిల్లలకు, పిల్లల తల్లిదండ్రులకు, బంధువులకు ఎడవయ్యే పరిస్థితులు కనబడుతూ ఉంటూ ఉన్నాయి. ఆయన అక్కడ ఎప్పటికీ ఎడవు కాదు, యుగాయుగములు జీవించే వారంగా ఉంటాం. అందుకే పీటరన్న బంధువులు ఇంకా ఎవరైనా నామకార్థంగా ఉంటే, మారు మనసు పొందకపోతే, ఇంకా ప్రభువు సొంత రక్షకునిగా అంగీకరించకపోతే, ఆయన వారుగా జీవించకపోతే మీ అందరికీ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఓ దినం మళ్ళీ ఆయన మనం చూడాలనంటే ఈ దినం తీర్మానం చేసుకోనండి. ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించండి. మీ ప్రతి పాపాన్ని దగ్గర ఒప్పుకోనండి. ప్రభువు క్షమిస్తాడు. ఈ దినమే మీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. లోకంలో ప్రభు భయం కొరకే జీవిస్తాం. ఎప్పుడు ఈ లోకాన్ని ముగించినా దేవుని దాసుని చూస్తాం, ప్రభువుతో కూడా ఉంటాం. ఎంతో నిరీక్షణతో కూడిన జీవితం. అలాంటి జీవితాన్ని భూమి మీద ప్రభు మహిమ కొరకై మనం కలిగి ఉండాలని ఈ మాటలు జ్ఞాపకం చేయబడుతున్నాయి. ఆ తెస్సలోనికీయులకు పత్రిక 4వ అధ్యాయంలో 18వ వచనంలో పౌలు అంటాడు, ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఏం చేయాలని చెప్పండి, ఆదరించుకోనండి. దేవుని మాటలు మనకు ఆదరణ కలిగించవు కనబడుతున్నాయి. అందుకే ఆది కాండంలో చిన్న మాట గుర్తు చేసి ముగించేస్తాను. అబ్రహాము కనాను దేశంలో నివసిస్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. అబ్రహాము మృతి పొందాడు. అబ్రహాము మృతి పొందిన తర్వాత ఇస్సాకు ఒక్కడే మిగిలిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. ఒక్కడే మిగిలిపోయినాడు. తనకి ఇంకెవరు లేరు కనానులో. అదే చక్కని మాట ఆది కాండం 25వ అధ్యాయం 11వ వచనంలో రాయబడింది. చూడండి, అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడు ఇస్సాకును ఆశీర్వదించాను. అబ్రహాము మృతి పొందాడు, తండ్రిగా తను దూరం అయిపోయినాడు. ఆ ఆత్మీయ తండ్రి అయినప్పుడు దేవుడు గమనిస్తూ ఉంటాం. ఇస్సాకును ఏం చేశాడు అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే ఆశీర్వదించను అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అక్కడ ఒక చక్కని మాట కనబడుతుంది, అబ్రహాము కుమారుడైన ఇస్సాకును ఆశీర్వదించను. అబ్రహామును జ్ఞాపకం చేసుకొని ఇస్సాకును ఆశీర్వదిస్తున్నాడు. ఇస్సాకు దేవుడు తోడై ఉన్నాడు. అలాగే పీటరన్న దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన పిల్లలను ఆశీర్వదించేవాడుగా, ఆదరించేవాడుగా కనబడుతున్నాడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 11వ వచనంలో చూస్తాం కదా, ఒకరి తల్లి ఎవరిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడదురు అని చూస్తా ఉన్నాం. యెరూషలేము యెహోవా ఈరే, మోరియా పర్వతం. తిరిగి దావీదు బలి అర్పించిన ఎవరైనా కళ్ళాన్ని మనకు ఆ స్థలం చూపిస్తూ ఉంది. అందుకే యెరూషలేముగా యెహోవా ఈరే అనేటువంటి స్థలం, సమాధానం అనే స్థలం మనకు జ్ఞాపకం చేస్తుంది. అక్కడే దేవుడు చూసుకునేవాడిగా కనబడుతున్నాడు. కాబట్టి తాను విడిచిపెట్టిన తన కుమారుడు, కోడలు, అలాగే కుమార్తె, అల్లుడు, వాళ్ళ సంతానం తిరిగి మనం చూస్తూ వచ్చాం. చాలా పెద్ద సంతానం, 3 తరాలుగా వారిని ప్రభువులకు తీసుకొచ్చి ప్రభు కొరకే వారు సిద్ధపరుస్తూ ఉన్నారు. వారందరూ కూడా దేవుని మహిమ కొరకై దేవుడు ఆశీర్వదించినట్లుగా దేవునికి ఆశీర్వదం ఈ 3 దినాలుగా మనం ఏమైతే వింటూ వచ్చామో మనమును ప్రభావితం కాబడినటువంటి వారమై అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించడానికి ప్రభు మనకు కూడా సహాయం చేయనుగాక. సమయంలో ఆనందరాజన ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత అక్క రాజేశ్వరి అక్క ప్రభుని ఆరాధిస్తుంది. ఆ తర్వాత మనం దేవుని దానికి భౌతిక కాయమును సమాధికి మనం అప్పగించే వారంగా ఉంటాం.